చూశారు కదా, అంటే ప్రతి నలుగురు ఎమ్మెల్యేలకి ఒక కేర్ టేకర్ని తెలంగాణ కాంగ్రెస్ నియమించింది. 43 మంది ఎమ్మెల్యేలు వచ్చారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు సాయంత్రం వారితో సమావేశం అవుతున్నారు. లియోనియా రిసార్ట్స్ షామీర్పేటకి ఈ దెబ్బకు ఒక శోభ వచ్చేసింది. ఏమంటారు? సరే, అదే చెప్పేది. ఇప్పుడు క్యాంప్ రాజకీయాల వలన మనం తెలంగాణలో ఉండి డిబేట్ చేస్తున్నాము అందరం కూడా. తెలంగాణ ఇప్పుడు ఇవన్నీ తెలంగాణ గవర్నమెంట్ ఎక్స్చెక్కర్ పడదా? ఈరోజు ఈజ్ నాట్ ఏ ప్రాబ్లం ఫర్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ ఆల్. ఇవన్నీ అవసరము. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ పైసలన్నీ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుంది, గవర్నమెంట్ కి ఏం సంబంధం లేదు. అంటే ఈయన చూద్దాం, ముఖ్యమంత్రి కాంగ్రెస్ who spent all those things and all will come to know. రేవంత్ గారు ట్రయల్ రన్ చేస్తున్నారు క్యాంప్ ట్రయల్ రన్, హి ఇస్ డూయింగ్ ట్రయల్ రన్. అచ్చా, ఓకే. సో అదొకటి. సో వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు పడుతున్నారు, దాన్ని నేను ఇది అనడం లేదు. ఓకే, దాని గురించి వాళ్ళకు ఇబ్బందులు ఉన్నాయి ఇవన్నీ. నేను చెప్పేది ఇప్పుడు అభిషేక్ కూడా నా పేరు చెప్పేసేసి మాట్లాడి చేసేది పర్సనలైజ్ పోవాల్సిన పని లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు పర్సనల్ అటాక్స్ చేయాల్సిన పని లేదు. నా పేరు చెప్పేసి సునీల్ దేవదర్ గారితో ఉన్నారు, ఇవన్నీ అవసరం లేదు. ఈజ్ ఇట్ నాట్ ఈ రోజు టాపిక్ కన్ఫైన్ అయితే బాగుంటది. అభిషేక్ ఏదైనా మాట్లాడాలంటే సపరేట్ గా మాట్లాడుకోవచ్చు. ఇది కాదు పద్ధతి. నేను ఒకటి చెప్తున్నాను, నా పేరు తీసి మాట్లాడినా కూడా చెప్తున్నాను. అంటే ఇండివిజువల్ గా అవన్నీ మాట్లాడుకుంటే అందరి స్టోరీలు చాలా చెప్పొచ్చు. దాని గురించి కాదు నేను ఏం మాట్లాడుతున్నానంటే, మనము ఈరోజు టాపిక్ లెట్ us కన్ఫైన్ టు దిస్. 100 టాపిక్లు ఉన్నాయి ఈరోజు. ఓకే, ఆ పాయింట్ మనం ఆలోచిద్దాము. ఒకటి, ఇప్పుడు ఈరోజు టాపిక్ వచ్చేసి దీని గురించి మాట్లాడాలి, ఇది క్యాంపు రాజకీయాల గురించి. సో క్యాంపు రాజకీయాలు అంటే నేను వాసు గారు చెప్పిన పాయింట్ అదే. నేను ఏఎస్ రావు గారికి రివర్ట్ చేయాలనుకుని ఫింగర్ లిఫ్ట్ చేసినాను. ఏఎస్ రావు గారు ఏం చెప్పారంటే యాంటీ డిఫెక్షన్ లా అది ఇదే మాట్లాడుతున్నారు. యాంటీ డిఫెక్షన్ లా ఉండేటప్పుడు 23 మంది టీడీపీ వాళ్ళు వైసీపీ ఎమ్మెల్యేలు తీసుకున్నప్పుడు యాంటీ డిఫెక్షన్ లా వాడినారండి. ఏం మాట్లాడతారు ఏఎస్ రావు గారు? ఇప్పుడు ఈ క్యాంపు రాజకీయాల నుంచి ఈ యొక్క రాజకీయ వ్యవస్థలో ఉన్న ప్రతి ఒక్కరిపైన ఈ బాధ్యత ఉంది. కిషోర్ గారు, నేనేం చెప్తున్నా, ఈ యొక్క వ్యవస్థని మార్చే బాధ్యత డిస్టర్బ్ చేస్తున్నది. డెమోక్రాటిక్ సిస్టమ్ డిస్టర్బ్ అవుతుందని చెప్తున్నా. ఒక్క సెకండ్ ఉండమనండి. లెట్ మీ కంప్లీట్ ఇట్, దెన్ యూ కెన్ రిపీట్ ఇట్. నేనేమంటున్నానంటే, మీరు యాంటీ డిఫెక్షన్ లా గురించి చాలాసేపు మాట్లాడినారు. యాంటీ డిఫెక్షన్ లా ఉంది 86లో 88 90లో వచ్చింది అని మాట్లాడినారు కదా. మీరు టీడీపీ అధికార ప్రతినిధి. ఓకే, మీరు నాకు ఆన్సర్ చెప్పండి. 5 సంవత్సరాలు ఆ ఫైల్ అట్లే పెట్టుకొని కూర్చున్నాడా లేదా? యనమల రామకృష్ణుడేనా? ఇప్పుడు 5 years ఏమండి? డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు స్పీకర్. కోడెల శివప్రసాద్ గారు 14 to 19 అదేమైంది? యాంటీ డిఫెక్షన్ లా ఏమైంది అరవగడా? ఇప్పుడు యాక్చువల్లీ 67 మంది వైసీపీ ఎమ్మెల్యేలు 23 members is not 2/3. యాజ్ పర్ యాంటీ డిఫెక్షన్ లా 2/3 షుడ్ కమ్. 23 members ని 5 ఏళ్ళు పెట్టుకొని యాంటీ డిఫెక్షన్ లా బాగా వాడినారు, బాగా యాక్చువల్లీ అటకెక్కించినారు కదా వైఎస్ రావు గారు. యాంటీ డిఫెక్షన్ లా అనేది స్పీకర్ కంప్లైంట్ చేసిన దాని రైట్ సైడ్ స్పీకర్ కు ఉన్నది. స్పీకర్ దాని కలిగి ఉంది. స్పీకర్ ఆబ్వియస్లీ ఏ పార్టీకైనా కానీ స్పీకర్ ఆబ్వియస్లీ అధికార పార్టీకి చెందినవాడు కాబట్టి అధికార పార్టీకి ఈ ఒక్క పార్టీ కాదు, తెలుగుదేశం గురించి మాట్లాడలే, బీజేపీ గురించి అన్ని పార్టీలు కూడా చెప్తున్నాను నేను. అన్ని రాష్ట్రాలలో జరుగుతున్న విషయం ఇన్ జనరల్ నేను చెప్తున్నాను. ఎందుకంటే యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క స్పీకర్ కి సర్వాధికారం ఉన్నాయి కాబట్టి దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది లేదు. మళ్ళీ ఇది ఒకసారి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ మళ్ళీ అవసరం వస్తుంది. నేనేం చెప్తున్నా, దానికి ఒక టైం ఫ్రేమ్ అనేది లేకుండా ఉండడం వల్ల ఆల్రెడీ పదవి కాలం పూర్తయ్యే ముందు వాళ్ళ రాజీనామాను ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ సస్పెన్షన్ అప్పుడు యాక్సెప్ట్ చేసి ఇది ఒకటి ప్రజలకు ఒక నెగటివ్ ఇంపాక్ట్ ఇస్తుంది. ఇది ఈ యొక్క స్పీకర్ వ్యవస్థకు కూడా ఇది మచ్చనే. నేనేం చెప్తున్నా అంటే ఒక కామన్ సిటిజన్ గా చెప్తున్నా, మన తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి కాకుండా కామన్ సిటిజన్గానే ఆలోచిస్తే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా ఉన్నప్పుడు కూడా ప్రజలు నమ్మకంతో వాళ్ళకు ఓటేసిన తర్వాత చట్టసభలో పంపించిన తర్వాత ప్రజల మ్యాండేట్కి వ్యతిరేకంగా వాళ్ళు వివరించినప్పుడు అది యాక్చువల్లీ రద్దు కావాలా. ఆ స్పీకర్కి ఉన్నటువంటి టైం ఫ్రేమ్ లేకపోవడం వల్ల దానికి స్పీకర్కి ఒక టైం ఫ్రేమ్ నిర్ణయిస్తే ఈ యొక్క యాంటీ డిఫెక్షన్ లా అనేది కరెక్ట్ ఇంప్లిమెంట్ అవుతుంది. ఈ రానున్న కాలంలో ఎవరు కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఈ విషయంలో దృష్టి సాధిస్తే
రేపు మనం ప్రపంచవ్యాప్తంగా మన డెమోక్రటిక్ సిస్టమ్ ఒక ఆదర్శవంతమైన సిస్టమ్ లాగా మనం ఆదర్శంగా ఉండొచ్చు. ఇది ఒక ఆదర్శంగా ఆలోచించాలి, ఒక గ్లోబలైజ్గా ఆలోచించాలి. ఒక పార్టీ మీద మనం బురదలేడగానే కూర్చోలేదు ఇక్కడ. ఎందుకంటే ఇది జరుగుతున్నటువంటి విషయం ప్రతి రాష్ట్రంలో కూడా ఏ ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ప్రభుత్వాలు కూల్చడం లేకుంటే మళ్ళీ క్యాబ్ రాజకీయాలు నడవడం ఇలాంటి సర్వసాధారణం అయిపోయినాయి. ఎందుకంటే ఒక పిక్చర్కి వెళ్ళి ఇప్పుడు ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు, ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రజలు సినిమా థియేటర్కి వెళ్ళకుండా టీవీల ముందు కూర్చుంటున్నారు. ఇట్ బికమ్ అ వెరీ గుడ్ ఎంటర్టైన్మెంట్ టు ద పీపుల్. ఇట్ ఈస్ ద షేమ్ ఆన్ ద పొలిటికల్ సిస్టమ్ ఆల్సో. కిషోర్ గారు ఏదో చెప్పాలనుకుంటున్నారు, చెప్పండి కిషోర్ గారు. అట్లా కాదు ఏఎస్ రావు గారు, మీరు ఇంతసేపు యాంటీ డిఫెక్షన్ లా గురించి ఫుల్ బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడినారు. ఇప్పుడు మేము టీడీపీని రిపోర్ట్ చేసేటప్పటికి మీరు సడన్ గా సిటిజన్ అయిపోయినారు. సిటిజన్ లాగా ఆలోచిస్తే దానికి ఒక టైం ఫ్రేమ్ లేకుండా పోయింది. ఇప్పుడు యాంటీ డిఫెక్షన్ లాగా స్పీకర్ టైం ఫ్రేమ్ లేకుండా పోయింది కాబట్టి అందుకని చెప్పేసి ఇష్టం వాడుతుంది. టైం ఫ్రేమ్ ఉండింటే ఇట్లా ఒకవేళ ఆలోచించండి కిషోర్ గారు, మీరు ఆలోచించండి. ఒకవేళ టైం ఫ్రేమ్ ఉండింటే ఈ యాంటీ డిఫెక్షన్ లా కింద ఒక అప్లికేషన్ ఇస్తే సస్పెన్షన్ ఇమిడియట్ అవుతుందా కాదా? పార్టీ మాట సస్పెండ్ అవుతుందా కాదా? అనాథ పడుతుందా లేదా? అట్లా కాదండి, మళ్ళా దానికి టైం ఫ్రేమ్ కాదా? మారల్ రైట్ లేదా? మారల్ రైట్ లేదా అంటున్నాను. ఎట్లుందంటే మారల్ రైట్ లేదా కాదండి. ఇప్పుడు కన్వీనియంట్ గా వాళ్ళు మాట్లాడతారు సార్. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి గారు, అమర్నాథ్ రెడ్డి గారు, వీళ్ళందరూ కూడా దేవేర్ ఇన్ టీడీపీ క్యాబినెట్ బీయింగ్ ఏ వైఎస్ఆర్సీపీ సింబల్ తోటి గెలిచి నలుగురు మినిస్టర్లు అయినారు. తెలంగాణలో కూడా అలా జరిగింది. అప్పుడు మాత్రం మీరు సిటిజన్ కాల. కిషోర్ గారు ఏంటండి, ఆంధ్రప్రదేశ్ లో ఒక్కటే కాదు, ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు కూడా అక్కడ ఆంధ్రప్రదేశ్ వైసీపీ సింబల్ మీద పార్టీ సింబల్ మీద గెలిచారు కదా. ఆయన గేదెల పంచాయతీ ఇచ్చారా? ఆయన సొంత ఎన్నికైన నియోజకవర్గం పరిస్థితి. ప్రధానమంత్రి గారు వచ్చి కూడా శంకుస్థాపన చేస్తుంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎంపీ అక్కడ రాలేకపోయినాడు. అక్కడ రాజకీయం, అక్కడ రాక్షస పరిపాలన జరుగుతుంది కాబట్టి ఆ యొక్క రాక్షసుడు తట్టుకోలేక వాళ్ళు కంపల్షన్ అక్కడ క్రియేట్ అయింది. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి వేరు, ఇతర రాష్ట్రాల పరిస్థితి వేరు. అది ఆలోచించండి మీరు. కిషోర్ గారు కాదు అడగదండి, టీడీపీ రూలింగ్ లో కూడా రాక్షస పాలనేనా? ఎప్పుడు రాక్షస పాలన వైసీపీ ఎమ్మెల్యేలు వచ్చేసారు దగ్గరికి. ఏం చేశారు వాళ్ళు? అడుగడుగున అవమానించారు వాళ్ళని, అడుగడుగున అవమానించారు వాళ్ళని. వాళ్ళు అవమానం భరించలేక ప్రజలతో ఎన్నికై కూడా ప్రజలు పోలేకుండా పరిస్థితి క్రియేట్ చేసింది కాబట్టి పార్టీలోకి వచ్చారు వాళ్ళు. అది అక్కడ కంపల్సరీ క్రియేట్ చేశారు అక్కడ. అట్లా నేను ఒక్కటి చెప్తున్నాను, వాసు గారు అందరికీ చెప్తున్నాను ప్యానెల్, ఈ విషయంలో బీజేపీ ఒక్కటే కరెక్ట్ గా ఏం చేస్తుందంటే అందరినీ రిజైన్ చేసి రమ్మంటారు. గుర్తుపెట్టుకోండి, అది ఇది రాజ్యాంగబద్ధమే కదా. రిజైన్ చేసి రావడం, ఈటల రాజేంద్ర గారు రిజైన్ చేసి వచ్చారు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు రిజైన్ చేసి వచ్చారు. మీరు ఎత్తుకోండి, ఎక్కడ కర్ణాటకలో 19 మంది ఎమ్మెల్యేలు కర్ణాటకలో వాళ్ళు రిజైన్ చేసి వచ్చారు, మధ్యప్రదేశ్ రిజైన్ చేసి వచ్చారు, ఎక్కడైనా ఇంక్లూడింగ్ గోవాలో కూడా రిజైన్ చేసి వచ్చారు. ఆ సాంప్రదాయాన్ని టీడీపీ గాని బీఆర్ఎస్ గాని ఆంధ్ర తెలంగాణలో పాటించలేదు. ఇది నేను చెప్పడము. యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడినారు కాబట్టి చెప్పాను. అది దరిద్ర రూల్ కదా. నువ్వు వచ్చేటప్పుడు రిజైన్ చేస్తా అని చెప్పండి. ఎమ్మెల్యేకి హక్కు ఉంది, ఏ పార్టీలోనే చేరొచ్చు. రిజైన్ చేసి ఆ సింబల్ తో ఉన్నావు. ఇప్పుడు ఉదాహరణకి మనం హైదరాబాద్ లోనే మాట్లాడతాము. దానం నాగేంద్ర గారు ఏం చేశారంటే ఆ రోజు ఆయన మెచ్చుకోవాలి. ఆ రోజు ఆయన టీడీపీ సింబల్ తో గెలిచి ఆ రోజు మళ్ళీ పోయి కాంగ్రెస్ లో పోయేటప్పుడు రిజైన్ చేసిపోయాడు, మళ్ళీ ఓడిపోయాడు ఆయన దానం నాగేంద్ర గారు. ఇట్ హ్యాపెండ్ నా లైక్ దట్ డ్యూ టు తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు రిజైన్ చేయాలి. సో ఇవి మనం మాట్లాడాలండి. మీరు యాంటీ డిఫెక్షన్ లా గురించి మాట్లాడినారు కానీ డిస్కషన్ చెప్తున్నాను నేను. బీజేపీ ఏ ఎమ్మెల్యే చెప్పండి ఎవరైనా రిజైన్ చేస్తే వస్తున్నారు లేదా? రిజైన్ చేస్తే తీసుకోవడం లేదు బీజేపీ. అట్లా మీరు ఒక నిబంధనలు పెట్టండి, ఆల్ పార్టీస్, తప్పేం లేదు కదా. నేను చెప్పేది అదే, అన్ని పార్టీలు కూడా అది పాటించాలని చెప్తున్నాను నేను. టీడీపీ పాటించండి, విధాలు కదా పక్కన పెట్టండి. టీడీపీ మహేశ్వర గారు